హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో చాలా ఈజీగా టేస్టీగా చేసుకునే క్రిస్పీ పకోడా అండి. ఇంట్లో స్నాక్స్ ఏం చేయాలో తెలియనప్పుడు ఇలా ఉల్లిపాయలు ఉంటే ఈజీగా పకోడా అయితే వేసుకోవచ్చు. ఫాస్ట్గా ఈజీగా తయారైపోతుంది. ముందుగా ఇలా ఉల్లిపాయ ముక్కలను అయితే సన్నగా పొడుగ్గా కట్ చేసుకోవాలండి. తర్వాత పచ్చిమిర్చిని చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టాను. ఇప్పుడు తగినంత ఉప్పు కారం వేయాలండి. వేసి బాగా కలపాలి. ఉల్లిపాయలకు ఉప్పు కారం బాగా పట్టించాలండి. బాగా స్మాష్ చేస్తూ కలపడం వల్ల మనకు ఉల్లిపాయల నుంచి కొద్దిగా వాటర్ అనేది వస్తుంది. ఆ వాటర్తో పిండిని అయితే మిక్స్ చేసుకోవాలండి. ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళు కూడా ఈ వీడియోని చూసి ట్రై చేయండి. పర్ఫెక్ట్గా కుదురుతుంది, సింపుల్గా చేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడైతే నేను శనగపిండి వేస్తున్నాను. 3/4 శనగపిండి వేసానండి. అలాగే 3/4 బియ్యం పిండి వేసాను. బియ్యం పిండి వేయడం వల్ల ఆయిల్ పీల్చుకోకుండా క్రిస్పీగా వస్తాయి. శనగపిండి బియ్యం పిండి వేసి బాగా కలపాలండి. ఇలా బాగా కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకోవాలి. వాటర్ ఎక్కువగా వేయకూడదండి, కొద్దిగా వేసుకొని చూసుకుంటూ కలుపుకోవాలి. మీకు కన్సిస్టెన్సీ చూపిస్తానండి. అలా కలుపుకుంటే మనకి పకోడీ అనేది గట్టిగా క్రిస్పీగా వస్తుంది. అంటే మరీ ఎక్కువ గట్టిగా కాదండి, మనకి ఎంత కావాలో అంత వేసుకోవాలి. చూడండి, ఇలా వాటర్ వేసుకొని కలుపుకోవాలి. మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి, ఇప్పుడైతే నేను బాగా మిక్స్ చేసాను. ఈ విధంగా కలుపుకోవాలండి. ఇప్పుడైతే మనకి రెడీ అయిపోయింది కదా. పకోడీ వేసుకోవడం కోసం ప్యాన్ పెట్టి ఆయిల్ వేసాను. డీప్ ఫ్రైకి తగినంత వేసానంటే ఆయిల్ బాగా హీట్ అవ్వాలి. హీట్ అయిన తర్వాత కొద్దిగా పిండి తీసుకుని ఇలా పకోడీలా వేసుకోవాలండి. పకోడీలా ఆయిల్కి తగినన్ని వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయడం వల్ల లోపల వరకు బాగా కుక్ అవుతుందండి, ఉడుకుతుంది, ఫ్రై అవుతుంది. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా వేయించుకోవాలి. అలాగే పైన ఉన్న బబుల్స్ కూడా తగ్గిపోతే అప్పుడు మనకు ఉడికిపోయినట్టండి. ఫస్ట్ టైం వండేవాళ్ళు ఈ టిప్స్ ఫాలో అవుతూ చేస్తే మనకి కరెక్ట్గా సరిపోతుంది. పకోడీ వేసిన వెంటనే గట్టి పెట్టి కలుపుకూడదండి. ఇలా కొంచెం పైకి వచ్చిన తర్వాత గట్టి పెట్టి అన్ని సైడ్స్కి కూడా తిప్పుకుంటూ అన్ని వైపులు ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి. నేను మీకు ఫ్రై అయిపోయాక చూపిస్తాను. చూడండి, ఇప్పుడైతే మనకి ఫ్రై అయిపోయి కలర్ వస్తే సరిపోతుంది. బబుల్స్ కూడా తగ్గిపోయాయి. వీటిని అయితే టిష్యూ ప్లేట్లోకి తీసుకున్నానండి. వేడివేడిగా సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది. అంతేనండి, క్రిస్పీ పకోడా అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కామెంట్ చేయండి. ఇప్పుడైతే మనకి పకోడీ రెడీ అయిపోయింది. వేడిగా సర్వ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.